బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి దీదీ ఓడిపోవటం ఖాయమా? దీదీకి బీజేపీ చేతిలో ఓటమి తప్పదా? ఇంతకు 2026 ఎన్నికల్లో బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? పశ్చిమ బెంగాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కే అవకాశం ఉంది అన్నది ఉత్కంఠతను రేపుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా టీఎంసీ విజయం సాధించి దీదీ మరోసారి సీఎం అవుతారా, లేక అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న పోరుగా మారుతున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మధ్య నేరుగా పోటీ నెలకొంది. ఈ ఎన్నికలు స్థిరత్వం వర్సెస్ మార్పు అనే ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఈసారి దీదీకి ఓటమి తప్పదా, బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గత దశాబ్దంగా బెంగాల్లో బలమైన పట్టు సాధించింది. మహిళలు, పేదలు, గ్రామీణ వర్గాలను లక్ష్యంగా పెట్టుకున్న సంక్షేమ పథకాలు పార్టీకి గట్టి మద్దతు తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లలో టీఎంసీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీజేపీ 2021 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో పార్టీ విస్తృత ప్రచారం చేపడుతోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ కృషి చేస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలుగా యాంటీ ఇన్కంబెన్సీ, ఓటు సమీకరణ, మైనారిటీ ఓటు బ్యాంక్, గ్రామీణ, పట్టణ ప్రభావం వంటివి ఉన్నాయి. దీర్ఘకాల పాలనపై ప్రజలు అసంతృప్తి ఉంటే బీజేపీకి లాభం చేకూరడం ఖాయం. హిందూ ఓటు కన్సాలిడేషన్ బీజేపీకి కీలకమని చెప్పాలి. ఇక మైనారిటీ ఓటు బ్యాంకు టీఎంసీకి ప్రధాన బలమని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ, పట్టణాల్లో బీజేపీ బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ తన వ్యూహాలను పదును పెడుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో మొదటిసారి పూర్తి అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో దూసుకుపోతుంది. ముఖ్యంగా మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్య రాజకీయ పోటీ ఈ ఎన్నికలను దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మార్చింది. టీఎంసీ ప్రధానంగా మహిళలు, మైనారిటీలు, గ్రామీణ పేదలపై ఆధారపడుతోంది. ఈ వర్గంలో పార్టీకి స్థిరమైన మద్దతుంది. మరోవైపు బీజేపీ పట్టణ ఓటర్లు, యువత, హిందూ ఓటు బ్యాంకును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు పార్టీలకు తమ తమ బలాలు ఉన్నప్పటికీ ఎవరు తమ కోర్ ఓటు బ్యాంకును సమర్థవంతంగా నిలబెట్టుకుంటారో, అలాగే కొత్త ఓటర్లను ఆకర్షించగలరో అదే ఈ ఎన్నికల్లో విజయం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్, వామపక్షాల పాత్ర ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పెద్దది కాకపోయినా వారి ఓటు శాతం కీలకంగా మారవచ్చు. ఈ ఓట్లు విడిపోయినా లేదా ఒకవైపు మళ్లినా అది ప్రధాన పార్టీల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల్లో టీఎంసీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. హంగ్ అసెంబ్లీ అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండు 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావు. ఇవి దేశ రాజకీయ దిశపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు స్థానిక నాయకత్వం, సంక్షేమ రాజకీయాలు, మరోవైపు జాతీయ నాయకత్వం, మార్పు నినాదం. ఈ రెండు ధోరణుల మధ్య పోటీ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అతి కొద్ది ఎడ్జ్లో ఉన్నప్పటికీ మోదీ నాయకత్వంలోని బీజేపీ ఈసారి గేమ్ మార్చే ప్రయత్నంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికలు అనిశ్చితితో నిండిన పోరుగా కనిపిస్తున్నాయి. స్పష్టమైన విజేతను ఇప్పుడే చెప్పడం కష్టం అయినప్పటికీ పోటీ మాత్రం అత్యంత గట్టిగా ఉండబోతోంది. చివరి నిర్ణయం మాత్రం ఓటర్ల చేతుల్లోనే ఉంది. బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించే తీర్పు త్వరలోనే వెలువడనుంది. ఈసారి కూడా బెంగాల్లో దీదీ విజయఢంకా మోగిస్తుందా, లేక బీజేపీకి అధికారం దక్కుతుందా అన్నది ఉత్కంఠను రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో దీదీకి మరోసారి విజయం దక్కుతుందా, లేక ఈసారి ఓటర్లు మార్పును కోరుకుంటున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ దీదీ ఓడిపోతే బెంగాల్ రాజకీయాల్లో ఆమె శకం దాదాపుగా ముగిసిపోవటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీదీ విజయం సాధిస్తుందా, లేక బీజేపీ పోరాటం ముందు తేలిపోతుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.